టీవీకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. చెంచు మహిళపై పాశవిక దాడి. మర్మాంగాలపై కారం చల్లి డీజిల్ పోసి నిప్పంటించిన నిందితులు. ఫిల్టర్ ఇసుక తయారీ కోసం కుటుంబంతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న నిందితులు. నాగర్ కర్నూలు జిల్లా మొలచింతపల్లిలో దారుణం. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ చెంచు కుటుంబం తన వద్దకు పనికి రావడం లేదన్న అక్కస్సు వెళ్లగక్కుతూ ఓ ఇసుక వ్యాపారి పెత్తనం చెలాయించాడు. పాశవికంగా కొన్ని రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధించి అత్యంత దారుణంగా మర్మాంగాలపై కారం చల్లి డీజిల్ పోసి నిప్పంటించాడు. అదే కుటుంబాన్ని గత కొన్ని ఏళ్లుగా ఇసుక ఫిల్టర్ తయారీ కోసం వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. గత 10 రోజులుగా చెంచు మహిళను గదిలో బంధించి పచ్చి కారం డీజిల్ చల్లి నిప్పంటించడంతో పాటు కర్రలతో తీవ్రంగా దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇది తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చెంచు మహిళను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తనతో పాటు తన అక్క బావలను సైతం కొన్నేళ్లుగా ఫిల్టర్ ఇసుక తయారీ కోసం వెట్టి చాకిరీ చేయించుకుంటున్న నిందితులు. ప్రాథమిక సమాచారం ఇలా ఉంది. కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో 10 రోజులుగా చెంచు మహిళ ఈశ్వరమ్మను గదిలో నిర్బంధించి పాశవికంగా దాడి చేశారు. చిత్రహింసలకు గురి చేసిన బండి వెంకటేష్, బండి శివలు మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలింపు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. ఇక మరిన్ని వివరాలకై JTN టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.